ఇక్కడ దావీదు గారు రాశారు 20వ కీర్తన. ఆయన మాట్లాడుచున్నాడు, ఆపద కాలమందు యెహోవా ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అని దావీదు గారు ఇక్కడ ఆయన మాట్లాడి రాసిన కీర్తన అండి ఇది. ఆపద కాలంలో యెహోవా మనకి ఉత్తరం ఇచ్చే దేవుడు. మరి యాకోబు దేవుని నామం మననే ఉద్ధరిస్తుంది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మన దేవుడు. ఇక్కడ ఆపదకాలం గురించి మరి దావీదు గారు మాట్లాడారంటే ఆయన ఇదివరకు ఎన్నోసార్లు ఆయన ఆపద నుంచి దేవుడు తప్పించాడు కనుకనే ఈ మాటలు ఆయన అక్కడ రాయగలిగాడు. దావీదు గారు ఇలా ధైర్యంగా రాయగలిగాడంటే అక్కడ ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కోవటానికి దేవుడు ధైర్యం ఇచ్చాడు, ఆపద నుంచి కూడా విడిపించాడు. అందుకే ఆయన మాట్లాడుచున్నాడు, ఆపద కాలం ముందు యెహోవా ఉత్తరం ఇస్తాడని మాట్లాడుచున్నాడు. ఉత్తరం ఇవ్వడం అంటే ఏంటండి? మనం అడిగిన దాన్ని మళ్ళీ తిరిగి చెప్పడమే. ఇదివరకు ఉత్తరాలు రాసేవాళ్ళు కదా, ఇప్పుడు ఫోన్లు వచ్చాయి. అప్పుడు లెటర్లు రాసేవాళ్ళు, అంటే ఉత్తరం రాసి తిరిగి జవాబు చెప్పేవాళ్ళు మనం అడిగిన దానికి. అయితే ఇక్కడ దావీదు గారు ప్రభుతో మాట్లాడినప్పుడు దేవుడు తిరిగి ఆయనకి ఉత్తరం రాసినట్లుగా ప్రతి ఉత్తరం ఆయనకి ఇచ్చాడన్నమాట. ఆయనతో మరి తిరిగి జవాబు ఇచ్చాడు. ఆయన ఆపద కాలమందు ఏ విషయంలో అయితే మొరపెట్టాడో దావీదు గారు, దాని నిమిత్తం దేవుడు జవాబు ఇచ్చాడు. ఆయన పరిస్థితి నుంచి, ఆయన కష్టం నుంచి తప్పించాడు. అందుకనే దావీదు గారు ఈ మాటలు రాయగలిగాడు. మరి మనకి ఎప్పుడన్నా ఆపద కాలం వచ్చినప్పుడు మనకు దేవుడు ఉత్తరం ఇచ్చారా? ఎప్పుడు ఇవ్వలేదా? ఎప్పుడు జవాబు ఇవ్వలేదా? మనం ప్రార్థన చేసినప్పుడు, మనకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు జవాబు ఇచ్చాడా లేదా? ఎన్నోసార్లు మనకి జవాబు ఆయన ఇచ్చాడు. అందుకని దావీదు గారు ఇలా మాట్లాడుచున్నాడు, ఆపద కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ఆయన నామమే మనం ఉద్ధరిస్తుంది. ఆయన నామే మనం ఉద్ధరిస్తుందండి. మనం అంటాం పిల్లలు ఒక తప్పుడు మన బిడ్డల్ని ఏం ఉద్ధరించేవరా అంటాం కదా, ఏమి ఉద్ధరించిన వాళ్ళని ఏం ఉద్ధరించేవరా అని మనం మాట్లాడతాం. కానీ మన దేవుడు ఉద్ధరించే దేవుడు, ఆపద నుంచి విడిపించే దేవుడు. మన కష్టంలో ఉండి ఆపదలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు ఇచ్చి మన్నే ఆ పరిస్థితుల్ని మార్చి మంచి స్థితిలోకి తీసుకొచ్చే దేవుడు మన దేవుడు. అందుకని దావీదు గారండి ఇలా మాట్లాడుచున్నాడండి, ఆపద కాలం నుంచి విడిపించే దేవుడు అని ఆయన మాట్లాడుచున్నాడు. ఎందుకు అలాగ రాయగలిగాడంటే ఆయన అన్ని విషయాల్లో జవాబులు పొందుకున్నాడు. అన్ని విషయాల్లో దేవుని యొద్ద నుంచి అన్ని జవాబులు పొందుకొని సమస్యల నుంచి అన్ని విషయాల్లో జయాన్ని పొందుకున్నాడు. దేవుని శక్తి ద్వారా, ఆయన ప్రార్థన ద్వారా అనుభవం కలిగి ఉన్నాడు. కనుకనే ఆయన ధైర్యంతో ఈ మాటలు రాయగలిగాడు. కనుక మనము కొన్ని విషయాల్లో జవాబు పొందుకున్నా కానీ దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇవ్వమంటే ఇవ్వలేము. మనకు స్వస్థత వస్తే సాక్ష్యం ఇవ్వలేము. మనం చేసిన ప్రార్థనకు జవాబు వస్తే సాక్ష్యం ఇవ్వలేము. దేవుని గణపరచలేము. ఒక్క మాట కూడా దేవునికి ఆ సంఘంలో ఒక మాట చెప్పి దేవుణ్ణి సంతోషపెట్టలేము మనం. కానీ దావీదు గారు ఆయనకి జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇక్కడ కీర్తన ద్వారా రాసి ఆయన ఎన్నో జవాబులు మనకి అర్థమయ్యే రీతిలో ఆయనకు వచ్చిన ప్రతి ఉత్తరం, ప్రతి ఒక్క దేవుని దగ్గర నుంచి ప్రతి ఒక్క జవాబునైనా పొందుకున్న ప్రతి ఒక్క మాట కూడా ఆయన రాసాడు. మనమైతే మాటలతో మన ఇంటి వారికే చెప్పలేము దేవుడు చేసిన మేలు, మన పొరుగు వారికి చెప్పలేము దేవుడు చేసిన మేలు. నీ దేవుడు నీవు ఆపదలో ఉన్నప్పుడు నీకు ఉత్తరం ఇచ్చినప్పుడు, నీకు జవాబు ఇచ్చినప్పుడు, నిన్ను సమస్య నుంచి విడిపించినప్పుడు, ఆ పైన తప్పించినప్పుడు నువ్వు తిరిగి దేవుని సన్నిధిలో సేవకుల ముందు, సంఘం ముందు జవాబు ఇచ్చే విధంగా మనం ఉండాలి. కానీ కొన్నిసార్లు మనము జవాబు ఇచ్చేవారుగా ఉండలేకపోతున్నాం. కానీ ఇక్కడ దావీదు గారు మౌనంగా ఉండలేదు. ఆపద కాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు అని ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆయన నువ్వు నేను తెలియచేయలేకపోతున్నాము, దేవుని మాటలు తెలియచేయలేకపోతున్నాం. కొన్నిసార్లు వాక్యం చదవడానికి బద్ధకం మనకి, ప్రార్థన చేయడానికి బద్ధకం మనకి. కానీ ఈయన కీర్తనలు రాశాడండి దేవుని మహిమపరచడానికి, ఆయన స్తుతించడానికి. ఇవన్నీ కూడా ఆయన రాసి వచ్చాడు. చూసారండి, ఆపద కాలంలో మనల్ని ఆదుకునే దేవుడిని మనము గణపరచాలి, గణపరచేవారిగా ఉండాలి ఆపద కాలంలో. మరి కీర్తనలో
107వ కీర్తనలో కూడా కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టారని ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉంది. 107వ కీర్తన తీద్దామండి. 6వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. చాలండి. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారంట. ఎవరికి మొరపెట్టారు? ఆయన దేవునికి, మన దేవునికి వారు కష్టకాలంలో మొరపెట్టారు. వారు మొరపెట్టినప్పుడు ఆయన జవాబు ఇచ్చాడా ఇవ్వలేదా? చదువుతున్నారా వాక్యం? జవాబు ఇచ్చాడా లేదండి? 6వ వచనంలో చదివిన కష్టకాలం మంది యెహోవాకు వారు మొరపెట్టారే, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించారంట. వారిని విడిపించి ఎక్కడిని చేర్చారు? ఆయన మంచి స్థలానికి, మంచి నివాసపురానికి వారు చేర్చారు. ఆయన వారు ఎక్కడ అరణ్యం వదిలి ఎడారి త్రోవలు వారు తిరుగులాడుచున్న సమయంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక వారు ఎంతో వేదన పడుతూ కష్టకాలం అందుకు దేవునికి మొరపెట్టారు. వారి కష్టం వచ్చింది, వారికి ఆపద వచ్చింది. ఆ కష్టంలో దేవునికి మొరపెట్టినప్పుడు ఏం జరిగింది? ఆయన ఆ కష్టం నుంచి విడిపించారు, మంచి మార్గంలోకి వాళ్ళని చేర్చారు, మంచి ప్రదేశంలోకి వాళ్ళని తీసుకొచ్చాడు. అలాగే ఇదే కీర్తనలో ఎన్నోసార్లు ఆయన కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆయన వారిని ఆపద నుంచి వారిని విడిపించాడు. ఆయన విడిపించాడు, అన్ని విషయాల నుంచి ఆయన విడిపించాడు. ఎప్పుడైతే ఆపద వచ్చిందో, ఎప్పుడైతే వారి కష్టకాలం వచ్చిందో, ఎప్పుడైతే వారికి బాధ కలిగిందో, వారి పరిస్థితులు సరిలేవో, వారి జీవితం ఎలాగుందో, అప్పుడు ఆయన కన్నీటితో ప్రార్థన చేశారు. వారు కష్టం వచ్చిన వారితో మాట్లాడారు, దేవునితో మాట్లాడారు. అప్పుడు దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని వారి కష్టం నుండి తప్పించాడు. వారు మంచి నివాస పరులకు చేర్చాడు, చక్కటి స్థలంలోకి వాళ్ళు చేర్చాడు. మరి ఆ సమయంలో వారికి ఎందుకు వచ్చింది? ఆయన మాత్రమే తప్పిస్తారని ఆలోచన. మన కష్టం వచ్చినప్పుడు మనం ఎవరికి మొరపెడుతున్నాం? దేవుణ్ణే మొరపెడుతున్నామా, లేకపోతే ఎవరి దగ్గరికన్నా వెళ్తున్నావా? మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? నేనైతే దేవుని దగ్గరికి వెళ్తా. పాస్టర్ గారి కంటే ముందు కూడా నా తల్లిదండ్రుల దగ్గర కానీ ఎవరి దగ్గరికి వెళ్ళను. ఫస్ట్ నేను దేవునితోనే మాట్లాడతా. ఒకవేళ ప్రార్థన చేయడానికి వీలు పడకపోయినా హృదయంలో ఆయన కూర్చొని ఆయన మనుషులతో మాట్లాడుతూనే ఉంటాను, దేవునితో మాట్లాడుతూ ఉంటాం. మళ్ళీ ఎందుకనంటే మన కష్టం వచ్చినప్పుడు సహాయం చేయగలిగిన దేవుడు ఎవరంటే ఆయనేనండి. యెహోవా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన ఆ సమయంలో మనకి కష్టం నుండి తప్పించే దేవుడు. కష్టం నుండి తప్పిస్తాడు కనుక ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా వారి కష్టం వచ్చినప్పుడల్లా ఆయనకి మొరపెట్టారంట. ఆ మొరపెట్టినప్పుడు దేవుడు విని నేను మీకు సహాయం చేయను అని అన్నాడా? అనలా. వారు ఎప్పుడు ఆపదలో ఉండి ప్రార్థించినా కూడా వారికి సహాయం చేస్తూనే వచ్చాడు. వారి ఆపద నుంచి విడిపిస్తూనే వచ్చారు, వారి కష్టం నుండి తప్పిస్తూనే వచ్చాడు, వారికి ఏది కావాలో అవన్నీ అందిస్తూనే వచ్చారు. కానీ వారు ఏం చేస్తూ వచ్చారు? దేవుని మర్చిపోతూ వచ్చారు. వారు బాగున్న సమయంలో దేవుడిని మర్చిపోయారు, కష్టం వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టారు. కానీ కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొరపెట్టడమే కాదు, కానీ అనుదినము కూడా మనం దేవుని ప్రార్థించేవారు. అందరు నా వైపు చూడండి అమ్మ. కష్టకాలంలో దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆ కష్టంలో దేవునికి మొరపెట్టిన మనం ఎదురు చూస్తాం. నా దేవునికి నేను అడిగా, ఆయన నాకు తప్పకుండా సహాయం చేస్తాడని ఒక నిరీక్షణ మనకు ఉంటుంది. మనుషుడికి మనం వెళ్ళి మనుషులు సహాయం అడిగినప్పుడు అనుమానం ఉంటుంది. వాడు ఇస్తాడా లేడా, ఆమె ఇస్తుందా లేదా అని అనుమానం ఉంటుంది. కానీ దేవునికి మొరపెట్టినప్పుడు మనం అనుమానంగా ఉండకూడదు. ఆయన తప్పకుండా సహాయం చేసే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ స్థితిని మార్చగలిగిన శక్తిమంతుడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏ స్థితిలో ఉండి నువ్వు కష్టంగా ఉండి ప్రార్థిస్తున్నావో, ఏ ఆపదలో ఉండి నువ్వు దేవుణ్ణి అడుగుచున్నావో ఆయన ఎరుగున్న దేవుడు కనుక నీ ఆపద నుంచి ఖచ్చితంగా తప్పించే దేవుడు. ఆపదలు అనగా, కష్టాలు అనగా ఒకటే రాదండి, అందరికి ఒకేలాగా రాదు. రకరకాల విధంగా ఆపదలు, శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని వేడుకున్నప్పుడు ఆయన ఆ పరిస్థితి నుంచి మనని విడిపిస్తూ వస్తాడండి, విడిపిస్తూ వస్తాడు. ఆపదకాలం మనం తొలగే వరకు కూడా ప్రార్థించాలండి. మనం 57వ కీర్తనలో కూడా దావీదు గారు ఒక మాట అన్నాడు, కరుణించుము దేవా కరుణించుము, ఈ ఆపదకాలము తొలగే వరకు నీ రెక్కల నీడలు నేను శరణు చూచి ఉండనని మాట్లాడుచున్నాడు. చదువుదామా? కరుణింపు, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదకాలం వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. చూసారండి,
కరుణించుము దేవా నన్ను కరుణించుము అని మాట్లాడుచున్నాడు. దేన్ని కరుణించమంటున్నాడు తెలుసు ఆయన? అమ్మ నాయక చూడండి, తర్వాత మీరు వాక్యం చూసుకుందరు, మాటలు వినండి ముందు. ఎందుకు కరుణించమని దేవుని అడుగుతున్నాడు తెలుసా? ఆయన ఆపదలో ప్రాణం అపాయంలో ఉన్నాడు. వాళ్ళ మామగారు సౌలు గారు ఉన్నారు కదా, ఆయన చంపడానికి ఆయన చూస్తున్నాడు, ఆయన తరుముతున్నాడు. ఆ తరుముతున్న సమయంలో ఆయన ఆ ఆపద నుంచి తప్పించుకోవడం కొరకు ఆయన ఒక స్థలంలో ఉండి దేవునికి మొరపెడుచున్నాడు. ఎవరికి మొరపెట్టట్లేదండి, భార్యకు మొరపెట్టట్లేదు, తన రక్త సంబంధులకు మొరపెట్టట్లేదు, ఇరుగు పరివారికి మొరపెట్టట్లా. ఆయన నమ్ముకొనదగిన దేవునికి, ఆయన దేవునికి మొరపెడుచున్నాడు, అపాయం తప్పించే దేవునికి. నన్ను కరుణించుము దేవ, కరుణించు, ఈ అపాయము తొలిగే వరకు కూడా నీ రెక్కల నీడలో నేను ఉంటానంటున్నాడు. ఎందుకని అంటున్నాడు ఆ మాట? ఆయన ప్రాణ అపాయంలో ఉన్నాడు, మంచి శోధంలో ఉన్నాడు, అపాయంలో ఉన్నాడు. ఆ అపాయమును తప్పించేవారు ఎక్కడ కూడా ఈయన లేరు, కానీ మొట్టమొదటి దేవునికి ఆయన మొరపెడుచున్నాడు. నువ్వు కరుణించే వారికి నీ రెక్కల నీడలో నేను శరణు చూచి ఉంటానంటున్నాడు. ఆయన రెక్కల నీడలోనే ఉంటానంటున్నాడు. ఆయనకి ఎక్కడ రక్షణ ఉందో ఆయనకి తెలుసు, ఎక్కడ రక్షణ ఉందో ఆయనకి తెలుసు. కనుకనే ఎవరికి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా అంటే దేవునికి మొరపెడుచున్నాడు. ఎందుకని మొరపెడుచున్నాడంటే ఆయన ఎన్నోసార్లు ఆయన ఆపద నుంచి తప్పించాడు, ఎన్నోసార్లు ఆయన్ని ప్రాణం అపాయం వచ్చినప్పుడు ఆయన చనిపోకుండా కాపాడుతూ వచ్చాడు దావీదు గారిని. అందుకని ఈ సమయంలో కూడా ఆయన దేవుని వేడుకుంటున్నాడు, ఈ ఆపద కాలము తొలిగే వరకు కూడా నీ రెక్కల నీడలో నేను ఉంటాను అంటున్నాడు. మనకు ఆపద వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలండి? మనం దేవుని రెక్కల నీడలో కూర్చొని ప్రార్థన చేయాలి. దేవుని రెక్కల నీడలంటే ఆయన రెక్కల కాడకి వెళ్ళిపోయి కనపడద్దేమో అనుకుంటాం కాదు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధి ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు, దేవుని సన్నిధిలో కూర్చోవచ్చు. ఇంటిలో నువ్వు ఒంటరిగా ఉండదు, మరి వేరే స్థలంలో అయినా ఒంటరిగా కూర్చొని ఆయనతో నువ్వు మాట్లాడినప్పుడు ఆయన రెక్కల నీడలు నీకు కావలుగా ఉంటాయి. నువ్వు ఏ అపాయంలో ఉన్నావో, నువ్వు ప్రాణం అపాయంలో ఉన్నావా లేదా ఏ స్థితిలో నువ్వు ఉన్నావా అన్నది ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు ఏది అడుగుచున్న ఆ స్థితి నుండి నిన్ను తప్పిస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ దావీదు గారు మాట్లాడుచున్నాడు, నీ రెక్కల నీళ్ళ చెరను చూచున్నా, ఈ ఆపద తొలిగే వరకు కూడా నన్ను కరుణించమంటున్నాడు. మరి ఎవరండి కరుణించేది? మన పరిస్థితిని మార్చేది ఎవరో? మనం ఒక్కొక్కసారి దేవుని కోపం పుట్టిస్తూ ఉంటాం, ఒక్కోసారి ఆయన హింసిస్తూ ఉంటాం. ఎలా హింసిస్తామంటే మనం చేసే క్రియలను బట్టి, మనం చేసే తలంపులను బట్టి, మనం చేసే ప్రతి ఒక్క పనిని బట్టి కొన్నిసార్లు దేవుణ్ణి మనం హింసిస్తూ ఉంటాం. ఆ హింసను కూడా ఆయన లెక్క చేయడండి. మనం మొరపెట్టినప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంటే నిన్న పడిపోయేగా, లోకంలో ఉన్నాగా, యేసయ్య ఆత్మను పోగొట్టుకున్నాగా, ఆయన రక్షణ పోగొట్టుకున్నాగా, నేను కోల్పోయాగా దేవుని శక్తిని, ఇప్పుడు ప్రార్థన చేస్తే ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు మనం. కానీ ఆయన అలా చేయడండి. నువ్వు పాపము చేసినా అపాయంలో ఉన్న ప్రభువా నన్ను తప్పించు అని నువ్వు ఎప్పుడైతే వేడుకుంటావో ఆయన వెంటనే నీకు సహాయం చేస్తాడు, వెంటనే నీ పరిస్థితిని మారుస్తాడు. నువ్వు మనిషిని నమ్మకపోవచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం మనం ధైర్యంగా నమ్మొచ్చండి. ఆయన మన పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. కొన్నిసార్లు నీ తండ్రి నా తండ్రి, నీ తల్లి నా తల్లి కూడా మన ఒక్కొక్కసారి గాయపరచ వచ్చేవో, కానీ నేను నమ్ముకున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఎలాంటి ఊబిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి జీవితంలో ఉన్నా కానీ పైకి లేవనెత్తే దేవుడు. నువ్వు ఆపద కాలంలో మొరపెడితే ఆయన రెక్కల నీళ్ళ నువ్వు ఎప్పుడైతే శరణు దూచి ఉంటావో, ఆ ఆపద తొలిగే వరకు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఆ ఆపద నుంచి నిన్ను విడిపిస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వే ఆపదలో ఉన్నా కూడా కొన్నిసార్లు తల్లిదండ్రులు లేనివారు కానీ కొన్నిసార్లు అపాయం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మా అమ్మ లేదు, మా నాన్న లేడు కదా, నేను ఎవరికి చెప్పుకోవాలని ఏడుస్తూ ఉంటారు. ఒకళ్ళు తండ్రి లేని వారు కూడా ఏడుస్తారండి, మా నాన్న లేడుగా నేను ఎవరికి చెప్పుకొని ఈ బాధలు అనుకుంటారు. కానీ దేవుడు ఆ సమయంలో ఆయనకు మొరపెడితే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నీకు సహాయం పంపిస్తాడు, నిన్ను విడిపిస్తాడు అపాయం నుంచి. ప్రతి స్థితి నుంచి కూడా మనని విడిపిస్తూ ఉంటాడండి. ఎంతోమంది వ్యాధుల్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి ఏడుస్తూ ప్రభువా ఈ స్థితి నుంచి తప్పించవానని అడిగితే ఎంతోమంది సాక్షులు ఉన్నారండి. ఎంతోమంది సాక్ష్యం పొందుకున్న ఉన్నారు, చచ్చిన వారిని బ్రతికించిన వారు ఉన్నారు. అపాయం నుండి, శోధల నుంచి, కోట్ల సమస్యల నుంచి, లేకపోతే ఎంతో భయంకరమైన శోధనలో కృంగిపోయిన వారిని లేవనెత్తాడు ఆయన ప్రార్థన చేసినప్పుడు. వెనకతట్టు తిరిగే దేవుడు కాదు మన దేవుడు. మనం కొన్నిసార్లు ఆయన్ని మొరపెట్టకుండా ఆపద తొలగిపోగానే మనం మార్గం తొలగిపోతాము.
మళ్ళీ ఆపద వచ్చినప్పుడు ఆయన పాదాలు చెంతకు చేరి ప్రభు నాకు ఈ స్థితిని మార్చమని దేవుని అడుగుతూ ఉంటాం. దావీదు గారు ఎన్నోసార్లు ఆయన ఆపద నుంచి దేవుడు విడిపించాడండి దావీదు గారిని. అందుకని ఆయన ధైర్యంగా కీర్తనలు రాసగలిగాడు. నువ్వు నేను రాయగలుగుతున్నావా? నువ్వు నేను పాడగలుగుతున్నావా? నువ్వు నేను వాక్యం చదవగలుగుతున్నావా? చేయలేకపోతున్నాం దేవునికి. అన్నీ కూడా ప్రతి విషయంలో కూడా దేవుని మనం ఏమీ చేయలేకపోతున్నాం. అన్ని విషయాలు వెనక తట్టే తిరుగుతున్నాం, అన్ని విషయాలు వెనక్కే వెళ్తున్నాం. ఆయన ఏం అడుగుచున్నాడు? దేవుని మందిరానికి రామంటున్నాడు, నీ హృదయాన్ని మార్చుకోమన్నాడు, నీ బ్రతుకును మార్చుకోమని అంటున్నాడు. ఆయన నువ్వు ఆపదలో ఉన్నప్పుడు రక్షిస్తానంటున్నాడు. నువ్వు పాపం నుంచి ఉంటే పాపం నుంచి విడిపిస్తానని అంటున్నాడు. నా రక్తంతో నిన్ను కడుగుతాను అంటున్నాడు. దావీదు గారు ఆపద నుంచి తొలగే వరకు ప్రభువా నీ రెక్కల నీళ్ళలో నేను ఉంటానని తప్పించమని ప్రార్థన చేశాడండి. మనం వెళ్తున్నామా దేవుని రెక్కల నీళ్ళలోకి? లేకపోతే సాతాను కూడా రెక్కల నీళ్ళలోకి వెళ్తున్నామా? ఆయన రెక్కల నీళ్ళలోకి వెళ్ళి మనం జీవిస్తున్నామా? మనం ఆయన చాటును ఉండగలుగుతున్నామా? మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తిని విశ్రమిస్తారని 91 కీర్తనలో ఉంది, రాయబడి ఉంది మొదటి వచనంలో. ఆయన నీడలో మనం ఉండాలండి. ఆయన రెక్కల నీడలో మనం జీవిస్తేనే ఎప్పటికైనా మన కాపుదల, రక్షణ, భద్రత ఏదైనా కూడా. నువ్వు ఏది అడుగుచున్నావు దేవుణ్ణి? ఏది అడుగుచున్నావు? నీకు సమస్యలు ఉంటే అడగొచ్చు, తప్పు లేదు. అపాయం వచ్చినప్పుడు అడగొచ్చు, తప్పు లేదు. కానీ అసలైన జీవితం ఏంటంటే నీతి కలిగిన జీవితం. నీతిమంతుడు కనుకనే దావీదు గారు ప్రార్థన దేవుడు విన్నాడు, సమస్యల నుంచి విడిపించాడు, అపాయం నుండి తప్పించాడు, మరణం నుండి తప్పించాడు, శత్రువుల చేతి నుండి విడిపించాడు, ఆఖరికి శత్రువుల్ని ఆయన చేతికి అప్పగించాడు. ఆయన మనం ప్రార్థన చేసినప్పుడు, యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు నీ శత్రువుల్ని నీ చేతికి అప్పగిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడైతే అపజయం పొందుకున్నావో ఆ అపజయం నుంచి నీకు జయమని ఇస్తాడు ఆయన. నువ్వు ఎక్కడైతే ఇబ్బందులు పాలయ్యావో అక్కడి నుంచే నిన్ను ఇబ్బందుల నుంచి మంచి కృపలోకి నడిపిస్తూ ఉంటాడు నిన్ను. నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా నీ ప్రార్థన వింటాడండి. నువ్వు లోకమనే పాపంలో కూరుకుపోయి ప్రార్థన చేసినా నీ ప్రార్థన వింటాడు. శోధనల బంధకాల నుండి నువ్వు ప్రార్థన చేసినా, పాతాళంలోకి వెళ్ళే పరిస్థితిలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు నీ చేయి పట్టుకుంటాడు, నిన్ను పరిస్థితిని మారుస్తూ ఉంటాడు. మరి మనం ఏం చేయబోతున్నామండి? దేవునితో మనం మాట్లాడే విధానం కూడా కొన్నిసార్లు వ్యర్థంగా కనపడదు. అది వ్యర్థంగా ఉంటుంది. దేవుని దగ్గర యథార్థంగా ఉండదు, కానీ వ్యర్థంగా ఉంటుంది. అలాంటి ప్రార్థన కొన్నిసార్లు అర్థం లేని ప్రార్థన దేవుడు వినడు. ఈ దావీదు గారు ఎలా చేశాడు? ఆయన అపాయం వచ్చినప్పుడు ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన ఆపదకాలంలో నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు, నీ అపాయం తొలగిస్తాడు. నీ ఆపదకాలం తొలగే వరకు కూడా ఆయన నువ్వు శరణ చూసి ఆయన స్తుతిస్తూ నువ్వు పాటలు పాడి ఆయన గణపరిస్తే నిన్ను తప్పకుండా పట్టుకుంటాడు, నీ వైపు చూస్తాడు ఆయన. మరి అగర్ను చూశాడు దేవుడు, తెలుసా? అగర్ను చూశాడు. ఆ పరిస్థితిని చూసి అగర్ను పిలిచాడు. అందుకే ఆమె గొప్ప పేరు పెట్టిందండి, చూచుచున్న దేవుడు అని. మరి ఆయన చూసే దేవుడా, కళ్ళు మూసుకునే దేవుడా? మన దేవుడు ప్రార్థన చేస్తే ఆపద కాలంలో జవాబిచ్చే దేవుడు, కానీ ఒక రాయిలాగా, రప్పలాగా, చెట్టులాగా మనకు ఉత్తరం ఇయ్యలేని దేవుడు కాదైనా. మన అపాయం నుండి తప్పించలేని దేవుడు కాదైనా. శోధన నుండి తప్పించలేని దేవుడు కాదైనా. మన ప్రాణం అపాయం నుండి తప్పించలేని దేవుడు కాదైనా. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా, ఎలాంటి పరిస్థితి, ఆఖరి సమయం, ఆఖరి నిమిషంలో నువ్వు నశించిపోతున్నా, చనిపోయే పరిస్థితికి వచ్చినా నిన్ను తప్పించే దేవుడు నమ్ముకొని ఉండవు. నువ్వు వ్యర్థమైన దేవుని నువ్వు ఆరాధించే స్థితిలో నువ్వు లేవు. నీకు జవాబిచ్చే దేవుని నువ్వు నమ్ముకున్నావు. అలాంటప్పుడు ఆ దేవుని విడిచే స్థితిలో నువ్వు ఉండకూడదు. జవాబును పొందుకునే స్థితిలో నువ్వు గొప్ప స్థితిలో ఉన్నావు. నువ్వు ధన్యురాలు అని చెప్పొచ్చు, నువ్వు ధన్యుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే అలాంటి గొప్ప దేవుణ్ణి, అలాంటి పరిశుద్ధుడు నిన్ను నమ్ముకొని ఉన్నావు కనుక నువ్వు అపజయం ఎన్నటికీ పొందుకోవు, అపనిందలు ఎప్పుడు పొందుకోవు. నీతితో కూడిన నిందలు వేరు. నీతిలో ఉన్నప్పుడు వచ్చిన నిందలు, అబద్ధమ నిందలు నువ్వు మోసినా కూడా, నువ్వు హింసలు పడినా కూడా దేవుని దృష్టికి నువ్వు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నావు. ఇక్కడ కొన్నిసార్లు మనం నిజంగా అపనిందలు పడేవారుగా ఉంటాము. కానీ ఆ అపనిందలు ఎవరికి అప్పచెప్పాలంటే దేవునికి అప్పచెప్పాలి. దావీదు గారు అలాగే అప్పచెప్పుకున్నాడు శత్రువుల చేతిలో ఉన్నప్పుడు.
ఆయనకే మొత్తం ఆయన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించాడండి. ఆయన్ని అప్పచెప్పినప్పుడు దేవుడే చూసుకున్నాడు. యుద్ధము యెహోవాదని ఆయన నిరూపించాడు. నా చేతిలో ఏది లేదన్నట్టు దేవునికే నీ రెక్కల నీళ్ళలో ఉన్నాను ప్రభువా, ఈ ఆపదకాలం తొలిగే వరకు నీ శరణ చూసి ఉంటానని ఆయన మాట్లాడుచున్నాడు. చూసారా? అలాంటి విషయాల్లో మనం కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోకూడదు, కానీ దావీదు గారిలాగా ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. దావీదు కూడా వాళ్ళ అన్నలు యుద్ధం చేసేటప్పుడు ఆయన చిన్నవాడిగా ఉన్నాడండి. చిన్నవాడిగా ఉన్నారు, అన్నలు పెద్దవాడిగా ఉండి బలవంతులైన కూడా గొలియాతు దగ్గరికి వెళ్ళి గొలియాతుని ఏమీ చేయలేకపోయారు. కానీ దావీదు గారు చిన్నవాడైనప్పటికీ దేవుని హస్తం ఆయనకి తోడుందని గ్రహించాడు. అన్నలు గ్రహించలేకపోయారు. బలవంతులు శక్తిమంతులైన కూడా అన్నలు మన దేవుడు మనకు తోడేండని వారిని నమ్మలేకపోయారు, ధైర్యంగా ఉండలేకపోయారు, ముందుకి సైన్యం కదలలేకపోయింది. కానీ దావీదు గారు చిన్నవాడైనప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళి గొలియాతుని చంపడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన హస్తం తోడుగా ఉందండి. దావీదు గారికి తెలుసు ఆయన ఆపద నుండి తప్పిస్తాడు, ఈ శత్రువుల చేతి నుండి విడిపిస్తాడు, ఈ శత్రువు మీద జయం నాకు ఇస్తాడని గ్రహించాడు. కనుక చిన్న వయసులోనే ఆ యుద్ధానికి వెళ్ళి ఆ గొలియాతుని చంపడానికి సిద్ధమయ్యాడు. చంపాడు కూడా. అది ఎవరో శక్తి అంటే దేవుని శక్తి. దేవుని శక్తి అండి. దేవుని శక్తిని కలిగి ఉన్నాడు కనుకనే దావీదు గారు ఆ గొలియాతు మీదకి వెళ్ళగలిగాడు. ఆ ధైర్యం ఆయనకి రాగలిగింది. నిజంగా నేను చెప్తున్నాను, ఏదికి మీద ఉండి దేవుని ఆత్మ లేనివాడు ముందుకు సాగలేడండి. దేవుని ప్రేమ లేనివాడు దేవుని పని చేయలేడు, దేవుని క్రియలు చేయలేరు, పరిశుద్ధాత్మను కలిగి ఉండలేరు. ఎవరైతే యేసు ప్రభు వారిని ధరించుకుంటారో ఈ దావీదు గారిలాగా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అట్టి ధైర్యం కలిగి ఉండేవారు యేసుని కలిగి ఉన్నవారే. బలవంతులైన చదువుకున్న వాళ్ళైన అందగాళ్ళైన ఎత్తుగా ఉండా కూడా దేవుని ఆత్మ లేకపోతే వారు జయించలేరు దేన్ని కూడా. అందహీనులైనా చిన్నవారైనా పొట్టివారైనా చదువు లేకపోయినా దేవుని ఆత్మను కలిగి ఉంటే దేవుని దగ్గర జవాబును పొందుకుంటారు, అపజయం నుంచి విడిపించబడతారు. మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన శక్తి మనం కలిగి ఉండాలి, వాక్యం శక్తి మనం కలిగి ఉండాలి, దేవుని శక్తిని మనం కలిగి ఉండాలి. దావీదు గారు కలిగి ఉన్నట్టుగా మనం ధైర్యంగా కలిగి ఉండాలి. చూసారండి? ఇంకొక మాట 41వ కీర్తన కూడా తీయండి. 41వ కీర్తన ఇక్కడ మొదటి వచనంలో 2వ లైన్లో ఒక మాట రాశాడు. చాలండి. చూసారండి? ఆపద కాలమందు యెహోవాని తప్పించునంట, యెహోవా వారిని కాపాడి బ్రతికిస్తాడంట. చూసారండి? చదివారా? ఆపద కాలమందు వారిని తప్పించే దేవుడు ఎవరంట? యెహోవాయే. వాణ్ణి బ్రతికించేది ఎవరో? ఆయనే. ఆపద కాలం నుంచి వారిని తప్పిస్తాడు. మన దేవుడు ఆపద కాలంలో ఉన్నప్పుడు తప్పించే దేవుడు. నిన్ను నన్ను తప్పించు వస్తున్నాడండి. కొన్నిసార్లు దావీదు గారికి ఆపదలు కొన్ని ఎదురైనప్పుడు తప్పించమని ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పించాడు. ఈ విషయాలు దావీదు గారికి తెలుసు కనుకనే అవి రాయగలిగాడు. కొన్ని విషయాలు మనకు తెలుస్తే ఆపదలో ఉన్నాము, ప్రార్థన చేసాము, ఈ ఆపద తొలగిపోతుందా లేదని మనం కూడా చూస్తూ ఉంటాం. ఆ ఆపద తొలగినప్పుడు దేవుడు మేలు చేశాడని మనం గ్రహిస్తూ ఉంటాం. కొన్ని విషయాలు ఆపదలు మనకు తెలియనిడండి దేవుడు. కొన్ని ఆపదలు మనకు తెలియకుండానే తప్పిస్తూ ఉంటాడు. ఎన్నో విషయాలు, ఎన్నో అపాయాలు మనకు తెలియకుండానే మన పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకే మనకు తెలియకుండానే దుష్టుడి చేతులను తప్పించాడు దేవుడు. అపాయం నుండి తప్పించాడు దేవుడు. కొన్ని విషయాలు మాత్రమే మనకు తెలుస్తాయండి, కొన్ని విషయాలు మాత్రమే. అందుకని మనం కొన్ని విషయాలు గ్రహించలేము. కొన్ని విషయాలు దేవుడు మనం వెళ్తున్న సమయంలో కొన్నిసార్లు మనకే అపాయం వస్తుందని మనకు తెలియదు. మార్గంలో మనం వెళ్ళే మార్గంలో శోధన వస్తుందని మనకు తెలియదు. బయలుదేరి వెళ్తూ ఉంటాము. ఆ సమయంలో దేవుడు నిన్ను తప్పిస్తూ ఉంటాడు. అది నీకు అర్థం కాదు. కొన్నిసార్లు
మనం అడిగింది జరగకపోతే ఏం చేస్తాం? దేవుడు నాకు ఏం చేశాడంట పుట్టిక్కిన నోరు జారుతాం. దేవుడు ఏం చేశాడండి నాకు? ఇప్పుడు ఎన్ని బాధలే, ఎన్ని అపాయాలే, ఎన్ని శోధనలే అంటూ ఉంటాం. మరి ఆ శోధన నీకు ఎందుకు వస్తుంది? ఆ శోధన దేవునికి దగ్గర చేయడానికే వస్తుందని మనం గుర్తించాలి. మనకు శోధన సంభవించిందంటే ఆ శోధన కాలంలో మనం ప్రార్థన చేస్తాం కనుక, కష్టకాలంలో ఆపద కాలంలో దేవునికి మొరపెడతాం కనుక ఆయన మనకి ఆపదకి దగ్గర చేస్తాడు. ప్రాణం అపాయానికి దగ్గర చేస్తాడు, కానీ అపాయంలోకి మన నెట్టడు, అక్కడ దాకా తీసుకెళ్తాడు అంతే. యెహోవా కఠినంగా శిక్షించను కానీ మరణానికి అప్పగించే దేవుడు కాదు మన దేవుడు. మరణం దాకా తీసుకెళ్తాడు, మరణం నుంచి విడిపిస్తాడు నువ్వు మొరపెట్టినప్పుడు. ఎందుకు విడిపిస్తాడో తెలుసా? నీ గ్రహింపు చేయటం కోసం. నీ దేవుడు నిన్ను మరణం నుండి తప్పిస్తాడనే నీకు గ్రహింపు రావడం కోసం, శత్రువుల చేతి నుంచి నిన్ను విడిపిస్తాడనే నీకు ఆలోచన పట్టడం కోసమే దేవుడు నిన్ను మరణం దాకా తీసుకెళ్తూ ఉంటాడు. నీకు అపాయం వచ్చిందంటే దేవుడి మీద నింద వేయాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఈ దావీదు గారు ఎన్నోసార్లు నింద వేయొచ్చు దేవుని మీద. నాకు అపాయం వచ్చిందిగా, కష్టాలు వచ్చినాయిగా, శత్రువుల చేతులు చిక్కబడ్డాను, కానీ దేవుడిని ఆయన నిందించలా. నాకెందుకు ఇలాంటి పరిస్థితి ఇచ్చామని అంటలా. ఆపతకాలం వచ్చింది, ప్రార్థన చేస్తాను, నా దేవుడు విడిపిస్తాడని ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఆ ధైర్యం మనం కూడా కలిగి ఉండాలి. ఆ శ్రమ మనకు వచ్చినప్పుడు మనం కూడా ధైర్యంగా ప్రార్థన చేయాలి. నీకు ఎటువంటి శ్రమ వచ్చింది? ఆ శ్రమ గురించి నువ్వు ప్రార్థన చేయి, వ్యర్థమైన దాని గురించి ప్రార్థన చేయకు. ఏ సమయంలో అయితే నువ్వు ఏమి అడగాలనుకుంటున్నావో అది మాత్రమే నువ్వు అడుగు. అడగరాంది నువ్వు దేవుణ్ణి అడిగి అది నీకు జవాబు రాకపోతే దేవుని మీద నిందేస్తే అది దేనికి ప్రయోజనం? నువ్వు దేవునికి వ్యతిరేకమైన మాట నువ్వు అడిగి అది నువ్వు పొందుకోవాలని ఎదురు చూస్తే అది జరగదు. జరగకపోక మనం ఏమనుకుంటామంటే దేవుడు నేను ఇది అడిగి ఇది నాకు ఇవ్వలేదు అనుకుంటాం, కానీ అది అక్కడ దేవునికి యథార్థంగా కనపడతలేదు ఆ మాట. అందుకని నీకు తిరిగి జవాబు ఇవ్వలా. దావీదు ప్రార్థన యథార్థంగా కనపడింది కనుక, ఆయన అడిగిన ప్రార్థనలో న్యాయం ఉంది కనుక ఆయన పరిస్థితిని తప్పించగలిగాడు. ఆపద నుంచి తప్పించే దేవుడు, నిన్ను బ్రతికించే దేవుడు. ఆయన మన బ్రతికిస్తాడండి. ఏ బ్రతుకంటే ఆయనతో కలిసిన బ్రతుకు. ఏ విషయంలో బ్రతికిస్తానన్నాడంటే ఆత్మీయ బ్రతుకులు బ్రతికిస్తానన్నాడు. ఈ లోకమైన బ్రతుకు మనకు బ్రతుకుగా కనిపించదు దేవునికి. మనకు కనపడవచ్చు ఈ బ్రతుకు మంచిగానే ఉందలే, అన్నీ ఉంటేనే మంచి బ్రతుకు అనుకుంటాం కొన్నిసార్లు మనం, కానీ అన్నీ ఉంటే మంచి బ్రతుకు కాదండి. దేవుని కలిగి ఉన్నదే మంచి బ్రతుకు మనది. దేవుణ్ణి మనం ఎవరైతే కలిగి ఉంటామో, యాకోబు దేవుణ్ణి, ఇసాకు దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉన్నారో వారిది సరైన బ్రతుకని మనం అనుకోవాలి. అందుకు దావీదు గారు కలిగి ఉన్నాడు ఆ దేవుణ్ణి, మనము కలిగి ఉన్నాము. కానీ ఆ కలిగి ఉన్న బ్రతుకుని మనం జారు విడుచుకునేవారుగా ఉండకూడదు, జారు విడుచుకునేవారుగా ఉండకూడదు. దేవునికి వ్యతిరేకంగా నీ మాటలో పడిపోయావా, నీ చూపులో పడిపోయావా, నీ యథార్థతలో పడిపోయావా, దేనిలో పడిపోయావో నువ్వు గుర్తెరగాలి. మరి దావీదు గారు బెత్షెబ విషయంలో పడిపోయారు. నాతాను ప్రవర్త వచ్చి చెప్పినప్పుడు పడిపోయిన వాడు సరి చేసుకున్నాడు. మనం సరి చేసుకునే విధంగా ఉండాలి. పడిపోవటం మనుషుడికి కొన్నిసార్లు సహజమే, కానీ దాన్ని సరి చేసుకున్నవాడే గొప్పవాడండి. సరి చేసుకున్నవాడే గొప్పవాడు. తప్పిపోయిన కుమారుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. తన స్థితి ఎంతగానో భయంకరంగా, తనకున్న ఆస్తి అంతా ఖర్చు చేసుకొని దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకొని తిరిగి వచ్చాడండి. మనము తిరిగి దేవుని యొద్దకు వచ్చేవారుగా ఉండాలి, దేవుని ఆత్మను పొందుకునేవారుగా ఉండాలి. పడిపోయాం కదా కానీ పడిపోయిన స్థితిలోనే మనం ఉండకూడదు. చెడిపోయాం కదా అని ఆ స్థితిలోనే మనం ఉండకూడదు. ఇక నేను పడిపోయాలే, ఇదే కొనసాగిస్తానులే, ఇదే జరిగిస్తానులే అని మనం అనుకోకూడదు. దావీదు గారు సరి చేసుకున్నాడండి. మనం కూడా ఏ విషయంలో పడిపోయి ఆ విషయంలో సరి చేసుకోవాలి. నువ్వు ఏ స్థితిలో పడిపో ఆ స్థితిని గుర్తు చేసుకోవాలి. దావీదు గారు పడిపోయిన విషయం ఆయనకి జ్ఞాపకం ఉంది. మరి మనం ఏ విషయంలో పడిపోయి మనకు జ్ఞాపకం ఉందా? ఏ స్థితిలో పడిపోయామో మనకు జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని మళ్ళీ మనం ప్రార్థన మొదలెట్టాలండి, సరి చేసుకోవాలి. ప్రతిరోజు ఎవరైనా సరే ప్రార్థన చేసే ముందు దేవుని దగ్గర సరి చేసుకోవాలి, ఆ తర్వాత ప్రార్థన చేయాలి. ముందు సరి చేయకుండా ప్రార్థన చేస్తే నడిపింపు ఎవరికి రాదు.
నడిపింపు రాదు. ప్రార్థన ఎందుకు రావట్లేదు అనుకుంటారు కొన్నిసార్లు. మనకేదో ఆటంకంగా ఉంది, దేవునికి మనకి ఆటంకంగా ఉంది కనుక ఆ ప్రార్థన నడిపింపు రాదండి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుని దగ్గర సరి చేసుకోవాలి. మనం ఆలోచనలు, ఎవరి మీద ఆవేశపడ్డావా సరి చేసుకోవాలి, ఎవరు నన్ను ఏమన్నా చేసావా సరి చేసుకోవాలి. నీ బ్రతుకు ఎక్కడ ఉందో అది మళ్ళీ తిరిగి దేవుని వద్దకు తీసుకొచ్చి సరి చేసుకోవాలి. మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు ఎలా వచ్చాడో మనం దారి తొలగిపోయినా కూడా తిరిగి వచ్చేవారుగా ఉండాలి. మనం దేవుని ఎసమంటి దేవుని కలిగి ఉన్నామని, రోషం కలిగిన దేవుని కలిగి ఉన్నావు. మరి నీకు రోషం లేకపోతే ఎలాగా? నువ్వు దేవుని కలిగి ఉన్నప్పుడు, ఆ రోషం కలిగిన దేవుని నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆ రోషం మనలో లేకపోతే దేవుని సన్నిధిలో కూర్చున్న వ్యర్థమైన దేవుడు మాట్లాడుతున్నాడు. మన ప్రతి విషయంలో రోషం కలిగి ఉండాలి. ఆయన మనని ఉద్ధరించే దేవుడు అండి, మనతో మాట్లాడే దేవుడు, మనం ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు కానీ పరలోకానికి చేర్చి ఉన్నత స్థితిని మన ఇచ్చే దేవుడు. నువ్వు ఘనహీనుడిగా ఉండావా, నిన్ను ఘనపరుస్తానంటున్నాడు. నువ్వు శ్రమలహీనుడిగా అయిపోయి శ్రమల్లో ఉన్నావా, శ్రమలను తప్పిస్తానంటున్నాడు. నువ్వు ఆపదలో దిగిపోయావా, ఆపద నుంచి నిన్ను విడిపిస్తానంటున్నాడు. కష్టకాలంలో ఉన్నావా, నేను కష్టం నుండి తప్పిస్తానంటున్నాడు. నువ్వు దిక్కుమాల స్థితిలో ఉన్నావా, ఆధారం లేకుండా, నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు. నువ్వు అపాయములో ఉన్నావా, అపాయం నుండి నిన్ను దాటిస్తానేను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు నిన్ను ఎవరైతే హింసించారో వారిని చూసి కుమిలిపోతున్నావా, వారిని నీ వద్దకు తీసుకొచ్చి నిన్ను ఘనపరుస్తానంటున్నాడు. నిన్ను ఎవరు అవమానపరిచారో అక్కడే నీకు తలెత్తుతాడు ఆయన, అక్కడే నీ తలెత్తుతాడు. నీకు ఎక్కడైతే గాయము కలుగుందో అక్కడే నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన. కొన్ని గాయాలను మన మేలుకే చేస్తాడు, కొన్ని శ్రమలు మన మేలుకే తీసుకొస్తాడు. ఆ శ్రమలు వచ్చినాయి అని దేవుడు మనతో లేడని మనం అనుకోకూడదు. కొన్నిసార్లు దేవుడు మనని విడిచిపెట్టేశాడు, ఆయన హస్తం నాకు తోడుగా లేదని అంటూ ఉంటాము. యెషయా గ్రంథము 59వ వచనంలో ఒక మాట ఉంది, రక్షించనేరకున్నట్లు యెహోవా హస్తం కొచ్చకాలేదు, విననేరకున్నట్లు ఆయన హస్తము, ఆయన చెవులమా చదవండి అండి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచదు కనుక ఆయన ఆలకింపకున్నాడు. చాలండి. ఆయన రక్షించనే నేర్కొన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. చాలండి, చాలు. చూసారండి, ఆయన రక్షించ నేర్కొన్నట్లు ఆయన హస్తము కొర్చ కాలేదంట. ఆయన వినగలిగి ఉన్నాడు కదా, ఆయన వినలేని దేవుడా, ఆయన రక్షించలేని దేవుడా, ఆయన రక్షించే దేవుడు. విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదంట. మన చెవులు మందం అవుతాయి వాక్యం వింటుంటే చాలాసార్లు మన హృదయం కఠినమైపోతూ ఉండదా. ఎప్పుడు వినే వాక్యమేగా, ఎప్పుడు వినే ఇదేగా, ఎప్పుడు పాడే పాటలేగా, ఎప్పుడు వచ్చే అయ్యగారేగా, ఇక ఇలాంటి ఆలోచనలతో కలిగి మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మన చెవులు వినబుద్ధి కాదు, కొన్నిసార్లు మన హృదయం కఠినమైపోద్ది, హృదయంలోకి వాక్యం రానేలేదు. మరి ఆయన రక్షిస్తానని అంటున్నాడండి, రక్షించే దేవుడు. రక్షించ నేరకున్నట్లు యెహోవా హస్తం కొచ్చ కాలేదంట, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదంట. మరి మన చెవులు మందం అవుతాయి, ఆయన చెవులు మందం అయ్యే కాదండి. కొన్నిసార్లు మనం పెడ చెవులు పెడతాం, ఒకళ్ళు పిలుస్తున్నా కూడా ఇన్ని కూడా ఎన్నట్టుకుంటారు. కొంతమంది 4-5 సార్లు పిలిచినా కూడా వినపడినట్టుగానే యాక్షన్ చేస్తారు. మన దేవుడు యాక్షన్ చేసేవాడు కాదు, వినలేని స్థితిలో ఉండేవాడు కూడా కాదు. ఆయన మన ప్రార్థన వింటాడు. ఆయన చెవులు మందం కాదు, ఆయన హస్తము కొచ్చ కాదు, రక్షించలేని స్థితిలో ఆయన లేడు. ఆయన రక్షించే దేవుడు. నువ్వెప్పుడైతే ఆయనకు మొరపెడతావో రక్షణ కొరకు ఆయన హస్తం చాచుతాడు, నీ చేయి పట్టుకుంటాడు, రక్షిస్తాడు. నువ్వు మొరపెడతావు, ఆయన చెవులు మందం కాదు, ఆయన వింటాడు. నీ మొర వింటాడు ఆయన చెవులు ఇప్పి మరి చెవులు చూచి ఆయన మరీ వింటాడండి. నువ్వేది అడుగుచున్నావు, ఏది మొరపెడుతున్నావో నిన్ను ఆదరిస్తాడు.
ప్రభువా నా భర్త ఆదరణ లేదని మనం అనుకోవచ్చు, తండ్రి ఆదరణ లేదని మనం అనుకోవచ్చు, తల్లి ఆదరణ లేదని మనం అనుకోవచ్చు, రక్త సంబంధాల ఆదరణ లేదని మనం అనుకోవచ్చు. కానీ దేవుని ఆదరణ ఉంది. రక్షించలేరకున్నట్లు ఆయన హస్తం కొచ్చి కాలేదు, వినలేరకున్నట్లు ఆయన చెవులు మందం కూడా కాలేదు. నువ్వు నేను వినకపోవచ్చు ఆయన మాట, కానీ ఆయన మన మాట వింటాడండి. మనం ఏది చేసినా చూస్తూనే ఉంటాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆ మాట చదువుదామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చూసారా, యెహోవా మాట్లాడుచున్నాడు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతో కాదండి, ఆకాశంతో భూమితో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? మనుషులు ఆయన మాట వినట్లేదు. మనుషులు ఆయన మాట చెవును పెట్టట్లేదు, పెడచెవును పెడుతున్నారు. అందుకని ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? దుఃఖంతో, వేదనతో, ఆకాశముతో, భూమితో చెప్పుకుంటున్నాడండి ఆయన వేదన. ఆకాశము ఆలకించు, భూమి చెవియోగు. నేను పిల్లలను పెంచి గొప్పవారికి చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అంటున్నాడు. చూసారా, మీ పిల్లలు మీ మీద తిరగబడితే ఎలా ఉంటుంది చెప్పండి? మీరు కని పెంచారు, ఎంతో చదివించి అన్ని మంచి ప్రదేశంలో తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డలు మీ మీద తిరగబడితే మీరు ఎంత వేదన పాలవుతారు, ఎంతగా ఏడుస్తారు, ఎంతగా దుఃఖిస్తారు, ఎంత వేదనలోకి వెళ్తారు, ఎంత వేదనలో ఉండి కృంగిపోతారు. దేవుడు అంతకంటే ఎక్కువ వేదన పడుతున్నాడు. ఎందుకో తెలుస్తా? మనం ఆయన మాట వింటలేదని. అందుకని మనుషులతో చెప్పుకోవటం మానేసి ఆకాశంతో, భూమితో చెప్పుతున్నాడండి ఆయన. ఆయన మాట సముద్రం విందండి, భూమి ఆకాశం వింది, గాలి తుఫాన్లు విన్నాయి ఏంటి, చేప కూడా ఆయన మాట వింది. అన్నీ కూడా ఆయన మాట వింటున్నాయి, పక్షులు ఆయన మాట వింటున్నాయి. కానీ ఎవరు ఆయన మాట వింటలా? ఆయన పోలికలో చేయబడిన మనము దేవుని మాట వినలేకపోతున్నాం. ఆయన పోలికలో మనం చేయబడ్డాం, కానీ ఆయన మాట మనం వినేవారుగా లేము. అందుకే ఆయన వేదంతో నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిగా చేశాను, వారే నా మీద తిరుగుబడుతున్నారు అంటున్నాడు. ఆయన పిల్లలు ఆయన మీద తిరుగుబడుతున్నారండి. తిరగబడలేదా? ఇశ్రాయేల్ ప్రజలు తిరగబడలేదా? మరి యేసు ప్రభువాన్ని ఆయన బిడ్డలో సిలువేయలేదా? అప్పటికి కూడా ఆయన్ని గాయపరచట్లేదా మనము? అందుకే ఆయన వేదంతో ఆ మాట చెప్తున్నాడండి. ఎద్దు తన కామందు నెరుగుద్దంట. కింద మాటలు ఉన్నాయి చూడండి. గాడిద తన సొంతమని దొడ్డి తెలుసుకుంటుందంట. మరి ఎద్దు తన కావిలివాడు ఎవరో, తన యజమాని ఎవరో తెలుసుకుంటుంది. గాడిద తన దొడ్డేదో తెలుసుకుంటుంది. మరి మనం తెలుసుకోలేకపోతున్నాం మన తండ్రి ఎవరో, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థలానికి వెళ్ళాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎవరు మనల్ని ఆదరిస్తారు, ఎవరు ప్రేమిస్తారు, ఎవరు మన నిత్యరాజ్యానికి తెరుస్తారు, ఎవరు ఆపద నుండి తొలగిస్తారు, ఎవరు శ్రమల నుండి విడిపిస్తారు, ఈ ఆలోచనలు మనం చేయలేకపోతున్నాం. చూసారండి, నోరు లేని జీవులు దేవుణ్ణి కనపరిచి వాళ్ళ యజమానిని కనపరుస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం? మన యజమానిని కనపరచగలుగుతున్నామా? మన తండ్రిని కనపరచగలుగుతున్నామా? మన పుట్టించిన దేవుణ్ణి, మనకు అన్ని ఇచ్చిన దేవుణ్ణి, మన అపాయం నుండి తప్పించిన దేవుణ్ణి, మన సజీవ లెక్కలో నిలబెట్టిన దేవుణ్ణి. ఎంతోమంది కరోనా వచ్చి చచ్చిన వారు ఉన్నారు. వారితో మన పోనీకుండా దేవుడు మన భూమి మీద ఉంచినది ఏంటండి? ఏం కావాలండి మనకి? సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయన మనం మహింపరచాలి, ఆయన మనం గణపరచాలి. నిన్ను చావకుండా కాపాడినందుకు ఆయన మనం గణపరచాలి. దేవుడు నాకు ఏమి ఇచ్చాడంటారు బుద్ధి లేని వారు అనేకులు. కానీ ఆయన ఏమి ఇచ్చాడు? నీకు ప్రాణం ఇచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నిన్ను ప్రాణంతో భూమి మీద నిలబెట్టాడు. నిన్ను నరకానికి పోకుండా ఆయన రక్తంలో కాడికి పరలోకం సిద్ధం చేసి నిన్ను అపాయం నుండి తప్పిస్తున్నాడు, శోధన నుంచి. అది చాలదా మనకి? ఏం చేశాడని మనం ఇంకా ఆయన్ని ప్రశ్నించగలమా? మనం ఆ మాటకు వస్తే మనం ఆయనకి ఏం చేసాం? ఆయనకి మనం ఏం చేసామండి? ఆయన మన ఏమి అడగట్లా, మన బ్రతుకును బాగు చేసుకోమంటున్నాడు, యథార్థంగా నన్ను స్తుతించమంటున్నాడు,
ఇంకా ఆయన ఏమి ఆస్తులు అడగట్లా, అంతస్తులు అడగట్లా, నువ్వు తేలేంది నాకు ఇవ్వమని ఆయన అడగట్లేదు, నీ హృదయం ఇవ్వమంటున్నాడు ఆయన. కానీ మన హృదయం ఎక్కడో ఉంటుంది, దేవునికి అందేటట్టుగా లేదు. దేవునికి అందేటట్లేదు. మన హృదయం ఎక్కడ లోతుగా ఉంది. లోతైన ఒక బావి ఏ రీతిగా ఉంటుందో దానిలో మనం తోడలేని స్థితిలో ఎలా ఉంటామో దేవుడికి కూడా మనం అందలేకపోతున్నామండి. దేవుడికి కూడా మనం కొన్నిసార్లు అందలేకపోతున్నాం, అందుబాటులో ఉండలేకపోతున్నాం. ఆయన మనకు అందుబాటుగా ఉండాలనుకుంటున్నాడు, ఆయన మనకు సమీపంగా ఉండాలనుకుంటున్నాడు. కానీ మనం సమీపులుగా ఉండలేకపోతున్నాము. ఎందుకు? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయన యొద్ద నుంచొని ప్రార్థన చేసే విధానం, మనం నుంచొని చేసినా, మోకరించి చేసినా, పడుకొని చేసినా, ఎలా చేసినా, అపాయంలోని చేసినా, సావు బ్రతుకులోని చేసినా, మనం చేసేది యథార్థమైన ప్రార్థన అయితే ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఖచ్చితంగా ఆయన యొద్ద నుంచి నీకు జవాబు, ఉత్తరం వస్తుంది. ఆపదకాలం తొలగిస్తాడు ఆయన. ఆపదకాలం నుంచి తొలగించే వరకు నీ చేయి పట్టుకొని ఆయన నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. నువ్వు ఆయన వెంబడించడానికి సిద్ధముగా ఉంటే ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నా కుమార్తె, నా హస్తం కొచ్చ కాలేదు, నా చెవులు మందం కాలేదు, నేను రక్షించటానికి నా చెయ్య కొచ్చకాల, నీ ప్రార్థన వినకుండా ఉండటానికి నా చెవులు మందం కాల, అన్నీ సిద్ధముగానే ఉన్నాయి. నువ్వే సిద్ధపాటులో లేవు, నువ్వే నాకు దూరంగా ఉన్నావు, నువ్వే యథార్థతను కోల్పోతున్నావు, నువ్వే నిత్యరాజ్యాన్ని కోల్పోతున్నావు, నువ్వే నా ఆదరణ కోల్పోతున్నావు, నువ్వే నా ప్రేమను కోల్పోతున్నావు, నువ్వే నా దీవెను కోల్పోతున్నావు, నువ్వే నా జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు కోల్పోతున్నావు. ఆయన నిన్ను కోల్పోమంటల్లా, ఆయన నీకు దూరంగా వెళ్ళట్లా. ఆయన దినవేళ ఎప్పుడు కూడా చేతులు చాపుతూనే ఉన్నాడు, నువ్వు రా నా కుమార్తె నా యొద్దకని. కానీ మనమే పారిపోతున్నాము. సామెతలు 28వ వచనంలో ఒక మాట ఉందండి. మొదటి వచనంలో దుష్టుడంట ఎవడు తరమకుండానే పారిపోతాడంట, నీతిమంతులు ధైర్యం కలిగి ఉంటారంట. దుష్టులు ఎందుకని దేవుని చూసి పారిపోతారంటే వారిలో పాపము, దుష్టత్వము, యథార్థత వాళ్ళకు ఉండదు కనుక దేవుని నీతిని చూసి పారిపోతూ ఉంటారు. కానీ నీతిమంతుడంట ధైర్యంగా నిలబడతాడంట. మనం నీతిగా యథార్థతగా ఉంటే అధికారుల ముందైనా తలెత్తుకునేవారుగా ఉండగలుగుతాం. మనం గొప్పవారి ముందైనా తలెత్తుకునేవారుగా ఉంటాం. మనం దుష్టాత్మ కలిగి ఉన్నామంటే మనము దేవుని ఆత్మను చూసి, దేవుని పిల్లలను చూసి దూరంగా పారిపోయేవారుగా ఉంటాం. మనము దుష్టాత్మ కలిగి మనం ఉండకూడదు. దేవునికి దూరంగా పారిపోయే పిరికి వారిగా మనం ఉండకూడదు. పిరికితనాన్ని పోగొట్టే దేవుని దగ్గరికి మనం పరిగెత్తేవారుగా ఉండాలి. నీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా బాగుంటే ప్రార్థన చేస్తావు. కొన్నిసార్లు మూడు బాగపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేవు, దేవుని సన్నిధిలో కూడా నువ్వు రాలేవు. కానీ నువ్వు రావాల్సిన సమయం ఏదో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకు రాలేకపోతున్నావో, ఎప్పుడైతే నీ మనసు బాగోలేదో, ఎప్పుడైతే నీ పరిస్థితి జీవితం బాగోలేదో అప్పుడే దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి. అప్పుడే దేవునికి దగ్గర అవ్వాలి. ఎందుకంటే ఆ సమయంలో నిన్ను దుష్టుడు దొంగిలిస్తూ ఉంటాడు. నీ తలంపులో నువ్వు బాధలో ఉన్నావుగా, ఇక వద్దులే దేవుడి దగ్గరికి, ఈసారి వెళ్ళొచ్చులే అంట లాస్ట్కి నిన్ను ముంచేస్తూ ఉంటాడు. లాస్ట్కి నాశలోకి నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీకు ప్రార్థనకి వెళ్ళాలనిపించట్లేదో అప్పుడే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు సాతాన్ని తరిమి కొడతాడు, తలంపులన్నీ కూడా ఆయన మీదకి వెళ్ళేలాగా చేస్తాడు. అందుకే దుష్టుడు ఎవడు తరంకుండా పారిపోతాడండి, నీతిమంతుడు ధైర్యంగా నిలబడతాడు. దావీదు గారు నిలబడిన విధంగా నువ్వు నేను కూడా సమస్యలను చూసి బెదిరిపోయేవారుగా, పరిస్థితులను చూసి మారిపోయేవారుగా, జీవితాన్ని చూసి ఎందుకు ఈ బ్రతుకని కనుక నా స్థితి బాగోలేదు, నా బిడ్డల బ్రతుకు బాగోలేదు, నా జీవితం ఇంతే, ఈ శ్రమల పాలే, ఈ పేద స్థితే, ఇలాంటి జీవితమేనా నా బ్రతుకని ఎప్పటి నుంచి నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ దేవుడు ఏమంటున్నాడంటే నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తిమంతుడు నేనున్నాను, నేను తప్పిస్తానని దేవుడు అంటున్నాడు. ఆయన హస్తం దూరంగా లేదు. ఆయన ఎక్కడున్నా నీ మీదకి చేయి చాచగలడు. ఆయన హస్తం కొచ్చు కాదు. నీ మొర ఆయన వినగలడు. ఆయన చెవులు మందం కాలేదు. నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆపద తొలగిస్తానంటున్నాడు ఆయన. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కష్టకాలంలో నీ మొర విని నీ పరిస్థితిని మారుస్తానంటున్నాడు ఆయన. నువ్వు వింటున్నావా? ఆయన వైపు చూస్తున్నావా?
లేకపోతే ఆయన్ని చూసి మొహం త్రిప్పుకుంటున్నావా? త్రిప్పుకునే ముఖం అయితే ఇప్పుడే మాట్లాడు దేవునితో. ప్రభువా, నేను ఎన్నో కాలం త్రిప్పుకున్నాను, నేను ఇక తిప్పుకోనయ్యా, నీకు దగ్గరగా ఉంటానయ్యా అని ప్రార్థన చేయి. దేవునికి ప్రార్థన చేయి. దావీదు ఒప్పుకున్నాడు కదా, దావీదు ఒప్పుకున్నాడు ఒక స్త్రీ విషయంలో పాపం చేసి. మరి నువ్వు నేను కూడా ఎన్నో విషయాలు మనలో ఉన్నాయి, మురికి విషయాలు, ఎన్నో తలంపులు మనలో ఉన్నాయి. ఆ తలంపులు దేవుని దగ్గర మొరపెట్టి విడిచిపెడదాం. నీకు దేవుడు చెయ్యి అందిస్తానంటున్నాడు. ఈ సమయంలో నిన్ను ఆదుకుంటానంటున్నాడు. నిన్ను ఆదుకునే దేవుడు నాకు నీకు సిద్ధముగా ఉన్నాడు. సిద్ధపాటులో ఉన్న దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. దూర ప్రాంతంలో ఉన్న నీ రక్త సంబంధుల మీద నువ్వు ధైర్యం కలిగి మక్కేస్తుందిలే, మా అన్న ఇస్తాడులే, లేకపోతే మా అమ్మ ఇస్తుందిలే, మా నాన్న ఇస్తాడులని కొన్నిసార్లు వారి మీద నమ్మకం పెట్టుకుంటున్నావు, పుట్టింటి మీద నమ్మకం పెట్టుకుంటున్నావు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు నీ పరిస్థితి మారదనుకొని నువ్వు చివరి స్థితిలో నువ్వు అనుకున్నప్పుడు నీ స్థితిని మార్చిన దేవుడు నువ్వు మర్చిపోతున్నావు. నీ స్థితిని బ్రతికించిన దేవుడు నువ్వు మర్చిపోతున్నావు. ఆయన ముఖం మీద కొట్టినట్టుగా మాట్లాడుచున్నావు. అందుకే ఆయన అంటున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియోగ అంటున్నాడు. నా మాటలు విను. నా బిడ్డలు నన్ను వింటలేదు. నా బిడ్డలు నా మీద తిరగబడుతున్నారు. 5వ వచనంలో అక్కడే 5వ వచనంలో మాట ఉంది, నిత్యము తిరుగుబాటు చేస్తున్నారంట వారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, అనగా మనమే. నిత్యము ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాం క్రియల ద్వారా. మనం అనుకుంటాం ఏసై నేను ఎప్పుడు కొట్టే కర్ర పెట్టి అనుకోవచ్చు, కానీ కొట్టాల్సిన అవసరం లేదండి. ఆయన్ని తిట్టాల్సిన అవసరం లేదు. మన క్రియలు చాలు, మన తలంపులు చాలు ఆయన్ని దుఃఖపరచడానికి, ఆయన మీద తిరగబడడానికి గుర్తు అదే. అందుకైనా ఎవరితో మాట్లాడకుండా ఆయన బిడ్డలను ఆయన మాట వింటలేదని అవ్వాదం కూడా ఆయన మాటలు వినలేదండి. అప్పటి నుంచి కూడా ఉంది, ఇప్పటి వరకు కూడా అలాగే. అందుకే దేవుడు వేదన కలిగి ఉంటున్నాడు. నీ బిడ్డలు ఇది మాట వినకపోతే, నీ బిడ్డలు నీ వద్దకు రాకపోతే నువ్వెంత ఏడుస్తున్నావో ఆయన నీకంటే ఎక్కువ ఏడుస్తున్నాను గ్రహించి నువ్వు జవాబు ఇచ్చేదానికి ఉండాలి దేవుని దగ్గర. ఆయన నీకు జవాబు ఇస్తున్నప్పుడు నువ్వెందుకు జవాబు ఇవ్వట్లేదు? నా కుమార్తె అని నిన్ను పిలిచినప్పుడు నా తండ్రి అని నువ్వెందుకు అనలేకపోతున్నావు తిరిగి? నా కుమారుడాన్ని నిన్ను పిలిచినప్పుడు నా దేవాన్ని నువ్వెందుకు పిల్లలేకపోతున్నావు? దావీదు గారు ఆయనకు సమయం వచ్చినప్పుడల్లా ఆయన దేవుణ్ణి మర్చిపోకుండా ఆయన తండ్రిని పిలుస్తూనే వచ్చాడండి. ఆయనకు అన్నదమ్ములు లేదా, ఆయన కుటుంబం లేదా, ఆయనకు భార్య లేదా, అందరూ ఉన్నారు. అయినా కూడా ఆయన ఎవరిని పిలవలా, దేవుణ్ణి పిలిచాడు. ఎందుకంటే ఆయన తప్ప మరి ఆయనకి సహాయం చేసే దేవుడు మనుష్యుడు ఎవడూ కనిపించలేదు అక్కడ. అందుకే దేవునికే మొరపెట్టాడు ఆయన. మనం ఏసైనా మర్చిపోతాం, కష్టం రాగానే వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాం, నాకు అది వచ్చింది ఇది వచ్చిందని. ముందు దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని పాదాలు పట్టుకో, ఆ తర్వాతే మనుష్యుడి సహాయం అడుగు. కనుక ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. అట్టి కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.